హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా 2 టైప్స్ ఆఫ్ రాగి జావలను చూపిస్తున్నానండి. రాగులలో ఫైబర్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది మంచి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. రోజు ప్రోటీన్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్ నిండిన ఈ రాగి జావని తీసుకోవడం వల్ల బాడీకి మంచి ఎనర్జీ అందుతుందండి. ఎండలో కష్టపడి పనిచేసే వారికి ఇది మంచి ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు. ఎండాకాలం దీనిని మజ్జిగతో పాటు తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చండి. ఓకేనండి, టేస్టీ మరియు హెల్దీ రాగి జావా లేదా రాగి అంబల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ని తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని వేస్తున్నానండి. ఈ పిండితో మనం 4 గ్లాసుల వరకు రాగి జావా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 వరకు వాటర్ని యాడ్ చేసుకుని పల్చగా మిక్స్ చేసుకోవాలి. ముందు మనం కాస్త థిక్గా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ని వేసి పల్చగా చేసుకుంటే ఎటువంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టి ఉంచండి. మీకు టైం లేనట్లయితే అప్పటికప్పుడు మిక్స్ చేసుకుని వాటర్లోకి వేసేసేయచ్చండి. కానీ ఈ విధంగా ఒక అరగంట పాటు పక్కన పెట్టి ఉంచడం వల్ల పిండి తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను ఒక అరగంట పాటు పక్కన పెట్టి ఉంచాను. అరగంట తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ నుంచి అందులోకి 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్స్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వాటర్ని వేసిన తర్వాత స్టవ్ను ఆన్ చేసుకుని రోలింగ్ బాయిల్ వచ్చేటి వరకు వెయిట్ చేద్దాం. వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి మనం ముందు మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, దానిని స్లోగా యాడ్ చేసేయాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ విధంగా ఒక చేత్తో పిండిని వేస్తూ ఇంకొక చేత్తో మిక్స్ చేస్తూ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని వేసేసిన తర్వాత అడుగున కాస్త పిండి ఉండిపోతుందండి. దాన్ని కూడా మనం చక్కగా మిక్స్ చేసుకుని వేసేసేయాలి. ఇలా పిండినంతటిని వేసిన తర్వాత కలుపుకుంటూనే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. లేదా పిండి కూడా అడుగుకి వెళ్ళిపోయి మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకని పిండిని వేసిన తర్వాత కలుపుకుంటూనే మనం ఉడికించుకోవాలి. కరెక్ట్గా ఒక 10 నిమిషాల పాటు ఉడికితే పిండి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. పిండి ఉడకకుండా ఆపేసామంటే పచ్చి వాసనలా వస్తుంది. ఒక 10 నిమిషాల పాటు పిండిని ఉడికించాలి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ. కాస్త వర్క్ ఎక్కువగా ఉన్న రోజు కానీ లేదా టిఫిన్, డిన్నర్ కానీ ఏమీ వండాలని అనిపించినప్పుడు ఇలా సింపుల్గా జావని ప్రిపేర్ చేసుకుని తాగేయండి. హెల్దీ ఫుడ్ని తీసుకున్నామన్న దాంతోపాటు పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగానే మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. పిండి మనకి ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి, అబ్జర్వ్ చేసినట్లయితే. 10 నిమిషాల తర్వాత పిండి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీనిని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సగం జావని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇంకొక సగంలోకి ఇప్పుడు నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే బెల్లాన్ని యాడ్ చేసామంటే చక్కగా కరిగిపోతుంది. ఒక అరకప్పు వరకు బెల్లాన్ని వేస్తున్నాను. మీకు స్వీట్ తగ్గట్టు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఒకటి పాలతోనూ అలాగే ఇంకొకటి మజ్జిగతోనూ జావని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 సెకండ్ పాటు వేడి మీద ఉడికించి స్టవ్ని ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ రెండింటిని చల్లారే వరకు అలా పక్కన వదిలేసేయండి. తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న పచ్చిమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కల్లుప్పుని కచ్చాపచ్చగా దంచి తీసుకుంటున్నానండి. దీనిని మనం మజ్జిగలో యాడ్ చేసుకుని జావలో మిక్స్ చేసుకుంటే టేస్ట్ మరింత ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నార్మల్ పెరుగునే మిక్స్ చేయడం కన్నా ఇలా చేసామంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని తీసుకుని అందులోకి మనం ముందు దంచి పక్కన పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేస్తున్నానండి. తర్వాత ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుని చిక్కటి మజ్జిగలాగా చిలకరించుకోవాలి.
ఈ విధంగా రెడీ చేసుకున్న మజ్జిగని పక్కన పెట్టి ఉంచండి. ఈలోపు సపరేట్ చేసి పక్కన పెట్టుకున్న జావ చల్లారిపోయిందండి. ఇది బెల్లం వేసినది. అలాగే ఇందులో మనం ఉప్పు కూడా వేయలేదండి, ఎందుకంటే 2 జావలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు వేసేసామంటే పాలు వేయడానికి కుదరదు కదా, అందుకని వేయలేదు. ఈ మజ్జిగలోనే నేను ఉప్పుని వేసానండి. ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సినంత చిక్కటి మజ్జిగని మిక్స్ చేసుకోవాలి. ఇంతే వేయాలని ఏం లేదండి, మన ఇష్టం. మనం ఎంత కావాలంటే అంత మిక్స్ చేసుకోవచ్చు. అంతేనండి, మజ్జిగతో చేసే రాగి జావ రెడీ అయిపోయింది. ఎండాకాలం టైంలో ఈ జావని ఎంత తాగుతున్నా ఇంకా తాగాలనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బెల్లం వేసిన జావ ఉంది కదండి, ఇందులో మనం బెల్లం ఇలాచీ పౌడర్ని వేసుకున్నాం. తర్వాత ఇందులోకి కాస్త గోరువెచ్చగా ఉన్న పాలని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కూడా పాలు ఇంతే వేయాలని ఏం లేదండి, మన ఇష్టం. మనం తాగే కన్సిస్టెన్సీ అంటే చిక్కదనాన్ని బట్టి మనం పాలని మిక్స్ చేసుకోవచ్చు. మనకి ఎంతైతే పలచగా కావాలో అంత పాలని యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. మధ్య మధ్యలో నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. అంతేనండి, స్వీట్ ఫ్లేవర్ రాగి జావ కూడా రెడీ అయిపోయింది. ఈ రాగి అంబల్ని పుల్లగా ఇష్టపడేవారు కొద్దిగా పుల్లటి మజ్జిగని తీసుకుంటే సరిపోతుందండి. చాలామంది అందులోకి కాస్త నిమ్మకాయను కూడా పిండుకుంటుంటారు. మనకి నచ్చిన ఫ్లేవర్ అండి. తీయగా తాగాలంటే తీయగా, లేదంటే కాస్త కారంగా పుల్లగా తాగాలంటే మజ్జిగ మిక్స్ చేసుకొని, ఇలా ఏ రకంగా అయినా మనం ఈ రాగి జావని తీసుకోవచ్చు. ఈ టేస్టీ మరియు హెల్దీ రాగి జావ లేదా రాగి అంబల్ని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.